క్యూనే న్యూస్కు స్వాగతం. వేల్పూర్ మండల కేంద్రంలోని వెంకటాపూర్ రోడ్డు గుడికాపు సంఘం దగ్గర వాటర్ ట్యాంక్ పక్కన మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ వలన నీరు బయటికి రావడం జరిగింది. గత వారం 10 రోజుల నుండి పైప్ లైన్ లీకేజీ నీరు బయటికి వచ్చినా కూడా పట్టించుకొని అధికారులు ఈ యొక్క వాటర్ లీకేజీ మా పని కాదు అన్నట్లుగా చోద్యం చూస్తున్న మిషన్ భగీరథ అధికారులు గత 10 రోజుల నుండి ఆ లీకేజీని పట్టించుకొని పరిశీలించి చూసిన దాఖలాలు లేవు. పైప్ లైన్ లీకేజీ వాటర్ బయటికి వెళ్తూ చుట్టుపక్కల ఉన్న సొంత ప్లాట్లు ఆ చుట్టుపక్కల ప్రాంతం జలమయమైంది. ఆ చుట్టు ప్రాంతంలో ఉన్న సొంత ప్లాట్లు హక్కుదారులు వాటర్ నిండిపోయి అయోమయ పరిస్థితిలో ప్లాట్లు హక్కుదారులు ఉన్నారు. వారం 10 రోజుల నుండి లీకేజీ అయిన వాటర్ చుట్టుపక్కల చెరువు కుంటలను తలపిస్తున్నాయి. తార్ రోడ్ మధ్యలో పైప్ లీక్ అయినందుకు కొంచెంగా రోడ్డు కట్ అవ్వడం మొదలైంది. మిషన్ భగీరథ అధికారులు ఎక్కడ ఏం పని చేస్తున్నారో తెలియదు. కానీ ఇంతవరకు అక్కడ ఏరియా ప్రాంతాన్ని చూసి పరిశీలించిన దాఖలాలు లేవు. ఇంకా ఈ నీరు అలాగే లీకేజ్ అవుతే చుట్టుపక్కల ఉన్న ఇళ్లలోకి కూడా నీళ్లు వెళ్లే ప్రమాదం ఉంది. కావున ఇప్పటికైనా మిషన్ భగీరథ అధికారులు నిద్రమత్తు వదిలి లీకేజీ పైపులను వాటర్ను పరిశీలించి వాటి మరమ్మతులను సరిచేయాలని చుట్టుపక్కల ప్రాంతాల వారు ప్రజలు కోరుకుంటున్నారు.
ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.